హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. బాబా ఎంత దయామయుడంటే సాధారణంగా దైవిక కార్యక్రమాల్లో చాలామంది అనుకుంటారు బాగా ఖర్చు చేయాలి, బాగా వెచ్చించాలి, ఎంత పెద్ద హోమం చేస్తే, ఎంత పెద్ద హవనం చేస్తే, ఎంత పెద్దగా వ్రతం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ అవేవి కూడా ఇవ్వనటువంటిది ఒక్క దైవ నామస్మరణ మాత్రమే ఇస్తుంది. ఇందుకు రూపాయి ఖర్చు లేదు, శ్రమను లేదు. కాకపోతే ఏంటంటే మన ఎనర్జీని షిఫ్ట్ చేయాలి. ఎనర్జీ చాలా మట్టుకు మనము ఎలా పోతుందంటే మాట్లాడడం ద్వారా, అరవడం ద్వారా, శారీరక శ్రమ ద్వారా పోయేటువంటి ఎనర్జీ చాలా తక్కువగానే ఉంటుంది. మన ఎనర్జీ అంతా మనం మాట్లాడేటువంటి మాటల్లో, చేతల్లోనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది మనము ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటాం. మనము ఈరోజు ప్రపంచంలో మాట్లాడేటువంటి మాట, ఆలోచించేటువంటి ఆలోచన విధానము మనకంటే కూడా పక్క వాళ్ళపైనే ఎక్కువగా ఉంటుంది మన దృష్టి. అందుచేత మన ఎనర్జీని అంతా వాళ్ళకి ఖర్చు చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ ఎనర్జీని మన కోసం, మన శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మనము బాబా దగ్గరికి రాకముందు, వచ్చిన తర్వాత అనేక మంది అనేక రకాలైనటువంటి గాసిప్స్ చేస్తూ ఉంటాం, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటాం, చెడు ఆలోచనలు చేస్తూ ఉంటాం. మరి వీటన్నింటికీ పరిహారం ఏమిటి? పూర్వకాలంలో చెప్పేవాళ్ళు వీటన్నిటికీ పరిహారం దైవ కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాదులు ఇవన్నిటినీ చేయాలని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు సద్గురు శ్రీ సాయిబాబా పుణ్యమా అని ఆ ఖర్చేమీ లేకుండా మనం ఎన్ని పాపాలు చేసినా, నోటితో ఎన్ని పాపపు మాటలు మాట్లాడినా, ఎంతమందిని నిందించినా, ఒక్కసారి పశ్చాత్తాపపడి ఆయన నామాన్ని స్మరిస్తున్నాం అనుకోండి, అసలు ఏ పరిహారము చేయకుండానే ఆ పాపాలన్నీ తొలగిపోతాయట. అందుకోసమే నామం చేయాలి. సచ్చరితలో హేమాడ్ పంత్ అద్భుతంగా రాస్తారు బాబా చెప్పినటువంటి మాటల్ని. నామము పాపాలనేటువంటి పర్వతాలను పడగొడుతుందట. పాపాలనేటువంటి పర్వతాలు మనం ఎంతగా పేర్చుకుంటామనేటువంటి మనకే తెలియదు. ఆ పర్వతాలను పడగొట్టాలంటే
మనిషి వల్ల కాదు. ఫిజికల్గా ఉన్నటువంటి పర్వతాన్ని పడగొట్టడం కూడా, దాంట్లో ఒక రాయి తీయడం కూడా మన వల్ల కాదు. దానికి ఒక పెద్ద మిషన్ కావాలి, జేసీబీ కావాలి, అది తొలగించడానికి పెద్ద పెద్ద యంత్రాలు కావాలి. పాపం కూడా అంతే. మనం పేర్చుకున్నటువంటి పాపం కూడా అది కొండలాగా పేరుకపోతుంది, దాన్ని అంత ఈజీగా మనం కరిగించలేము. కానీ నామం అనేటువంటి సాధన పాపాలను లవణంలాగా కరిగించేస్తుందట. లావా కారినట్టు కారిపోతాయట. వాటి పగలగొట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. నామం పాపాలు అనేటువంటి పర్వతాలను పగలగొడుతుంది. నామం జనన మరణం అనేటువంటి చక్రాల నుండి విడగొట్టి బయటికి వేస్తుంది. సాధారణంగా మనందరం కూడా కోరుకుంటాం. ఏమని కోరుకుంటాం? మరుజన్మ ఉండకూడదు, మరుజన్మ ఉన్నా ఇంత నీచమైనటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఎందుకంటే మానవ జన్మను అందరం ఎంజాయ్ చేస్తాం. బాల్యంలో ఎంజాయ్ చేస్తాం, యవ్వనంలో ఎంజాయ్ చేస్తాం, మధ్య వయసులో ఎంజాయ్ చేస్తాం. కానీ అవసాన దశలో పడేటువంటి బాధ ఉంటుందే, అదే మానవుడికి భూమి మీద ఉన్నటువంటి నరకం, ఇంకే నరకం ఉండదు. ఆ నరకాన్ని కూడా ఆనందంగా అనుభవింపజేస్తారు శ్రీ సాయిబాబా. ఎవరైతే ఆయన నామాన్ని, ఆయన ధ్యాసలో ఉంటారో అవసాన దశలో ఉన్నటువంటి బాధ వారిని బాధించదు. ఎందుకంటే వారి యొక్క బాధ అంతా కూడా షిఫ్ట్ చేస్తారు ఎవరిపైకి? బాబా పైకి. నాకు 84 ఏళ్ళు ఉన్నటువంటి ఒక అమ్మ తెలుసు. ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచి బాబాయ్. ఏది జరిగినా, ఏది జరుగుతున్నా అది బాబా సంకల్పం ప్రకారమే జరుగుతుందంట. ఈరోజు నడవలేనటువంటి స్థితిలో ఉంది. ఈ నడవలేనటువంటి స్థితిలో కూడా ఫోన్ చేసి ఆవిడ ఏం మాట్లాడుతుందంటే, అనిలు నిన్నటిదాకా ఎడమకాలు సతాయించింది, ఈరోజు బాబా దయ వల్ల కుడి కాలు కూడా ముందుకు సాగట్లేదు. ఎవరి వల్ల? బాబా దయ వల్ల. అంటే అనుభవించేది కూడా ఆయన ప్రసాదమే అని చెప్పి ఎవరైతే భావిస్తారో వారికి బాధ ఉండదు. ఆమె ఫిజికల్గా నడవలేకపోవచ్చు, కానీ ఆమె ప్రతిరోజు కూడా ఆమె మనస్సు బాబా వైపు పరుగులు తీస్తూనే ఉంది. అటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వాళ్లకు ఎప్పుడూ కూడా బాధ ఉండదు. ఎప్పుడూ మనకు సద్గురువు యొక్క ధ్యాస ఉంటుందో ఏది కూడా పెద్ద భారం అనిపించదు. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, మీ భారాలను నాపైన పడవేయమని చెప్పి. మనము ఆయన స్మరణలో ఉన్నప్పుడు మన భారాలు మనకు బరువు అనిపించవు. నాకేమి తక్కువ, నన్ను చూసుకునేటువంటి సద్గురువు ఉన్నాడు కదా అనేటువంటి భరోసా మనల్ని చింతాక్రాంతాల నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. అంత గొప్ప శక్తి సద్గురువు మనకిస్తాడు. అందువల్ల ఆయనను గుర్తించడంలోనే, ఆయన శక్తిని గుర్తించడంలోనే మన విజ్ఞత దాగి ఉంటుంది. కాకపోతే మనం కూడా చాలాసార్లు ఒక చంచలమైన మనస్తత్వం కలిగి ఉంటాం. రామచంద్ర మోద్కర్ అనేటువంటి భక్తుడు ఆ రోజుల్లో గవర్నమెంట్ ఆఫీస్లో ఆడిటర్. అయితే తన పైన ఉన్నటువంటి అధికారులు చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టాలని, తన ఉద్యోగం నుంచే తీసేయాలని, ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నప్పుడు చేసేది ఇంకా లేక తను అనుకుంటాడు, దీని నుంచి తప్పించుకోవడానికి, బాస్ నుంచి తప్పించుకోవడానికి డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి ప్రమోషన్ పొందాలని చెప్పి అనుకుంటాడు. అయినా సరే అక్కడ ఎవ్వరు కూడా ఉన్నతాధికారులు సహకరించట్లేదు. ఒకరోజు ఇక బాధ భరించలేక షిరిడీకి వచ్చేస్తాడు. వచ్చేసి బాబా దగ్గర తన మొరని చెప్పుకుంటాడు. చెప్పుకుంటే బాబా 10 రోజులు వారి దగ్గర ఉంచుకుంటాడు. ఉంచుకున్న తర్వాత ఆ 10 రోజుల్లోనే తన డిపార్ట్మెంటల్ పరీక్ష రాసేటువంటి సమయం వచ్చింది. కానీ బాబా వారికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. మోద్కర్ అనుకుంటాడు, బాబా నాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఆ డిపార్ట్మెంటల్ పరీక్ష రాస్తే ఇంకా నేను ఇబ్బందుల్లో పడతానేమో, అందుకని ఇవ్వలేదు అని చెప్పి 10 రోజుల తర్వాత బాబా అనుమతిస్తాడు. అనుమతిస్తే తను ముంబైకి వెళ్తూ పూణేలో ఆగుతాడు. ఎందుకంటే అక్కడ ఆఫీసులో పరిస్థితి ఏందో తనకు తెలియదు. ఇతను గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆడిటరే కానీ, అంటే గవర్నమెంట్ యొక్క లెక్కలన్నీ ఈయనకు తెలుసు, కానీ ఈయన లెక్క ఆయనకు తెలియదు. ఈయన లెక్క బాబాకు మాత్రమే తెలుసు. పూణేలో ఆగి ఆ రోజు రాత్రి వాళ్ళ బంధువులు చెప్తారు, పూణేలో ఒక గొప్ప మహాత్ముడు ఉన్నాడు, ఆ మహాత్ముని దర్శించుకో, నీకున్నటువంటి బాధలన్నీ పోతాయి అని చెప్పి. సరే అని చెప్పి ఉదయాన్నే ఆ మహాత్ముని దర్శించుకోవడానికి వెళ్తాడు. వెళ్ళగానే ఆ మహాత్ముడు ఆసంపై నుంచి లేచి అతన్ని చూసి గట్టిగా తిడతాడు, ఒరే మూర్ఖుడా, నీకు అత్యంత విలువైనటువంటి రత్నమే దొరికిందిరా, ఆ రత్నం విలువను తెలుసుకోలేక మళ్ళీ నాలాంటి వాడి దగ్గరికి వచ్చావు,
అయినా పర్వాలేదు, ఆ రత్నము నేను ఒకటే పో, ఆ రత్నాన్నే పట్టుకొని ఉండు అని అంటారు. అంటే మొదట ఏమనుకున్నాడు? బాబాయే తన సర్వస్వం అనుకున్నాడు. ఎవరో చెప్పగానే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు. మహాత్ములందరూ కూడా ఒకటే. బాబా ఆ మహాత్ముతో ఏం పలికిచ్చాడు? ఒరే నాయనా, నీకు దొరికిందే అత్యంత విలువైనటువంటిది. ఆ విలువైనటువంటి దాన్ని వదిలేసి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆ అత్యంత విలువైనటువంటి దాన్ని నువ్వు పట్టుకో అని చెప్పగానే బాబా క్షమాపణలు వేడుకొని మళ్ళీ ముంబై వెళ్తాడు. వెళ్ళేసరికి ఇతను వెళ్ళడానికి 3 రోజుల ముందు ఇతను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఉన్నతాధికారి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు. ఎందుకు ఉంచుకున్నాడు బాబా 10 రోజులు? ఎందుకు డిపార్ట్మెంటల్ పరీక్ష రాయనీయలేదు ప్రమోషన్ కోసము? అరే నాయనా, నువ్వు ఉన్న చోటనే నీ లెక్క సరిగ్గా ఉంది, నువ్వు ఆడిటరు, నీకు అన్ని లెక్కలు తెలుసు అనుకుంటున్నావు, కానీ నీ లెక్క నాకు తెలుసు అని చెప్పి 10 రోజులు షిరిడీలో కూర్చుని పెట్టుకున్నాడు. తర్వాత తన ఉద్యోగాన్ని తాను సవ్యంగా చేసుకుంటూ ఉన్నాడు. అంటే మన జీవితంలో ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతాయి, దాన్ని ఏ విధంగా సరిదిద్దాలి, ఎప్పుడు ఎక్కడ మనం చెస్ గేమ్లో మనల్ని ఎప్పుడు సేఫ్గా ఎక్కడ మనం ఉండాలో ఆ విధంగా ఈ చదరంగం అనేటువంటి ఈ లౌకిక ప్రపంచంలో మనల్ని చాలా సేఫ్గా బాబా ఉంచుతారు. ఎలా సాధ్యము? కేవలం ఆయన పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెట్టుకుంటే తప్ప ఇది సాధ్యం కానటువంటి పని. ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా అనేక సంశయాలతో వచ్చేటువంటి వాళ్ళు. బాబా కూడా అత్యంత మొండి స్వభావం కలిగినటువంటి వాళ్ళని బాబా తన వద్దకు లాక్కుంటాడు. ఆ మొండి స్వభావం కలిగినటువంటి వాళ్ళే తర్వాత చాలా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి భక్తి మార్గంలోకి బాబా దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది సద్గురువు దగ్గర ఉన్నటువంటి. మనము బాబా సహచర్యంలో ఉన్నటువంటి భక్తుల్ని చూస్తే చాలామంది, దాస్గన్ మహారాజ్ లాంటి వారు అసలు బాబా దగ్గరికి రావడానికి చాలా షరతులు పెట్టాడు. బాబా దగ్గరికి వచ్చి తన జీవితాన్ని సద్గురువుకు అంకితం చేయడానికి. ఎందుకంటే బాబాకు తెలుసు దాస్గన్ మహారాజ్ జీవితం అది కాదు, పోలీసు ఉద్యోగం చేసే జీవితం కాదు అతనిది. అతడు గొప్ప సాధు సత్పురుషులతో సమానంగా గౌరవించబడాలి. అతని యోగ్యత అలాంటిది, అతని రాత అలాంటిది, అతని జీవితం అలాంటిది. అది దాస్గన్ మహారాజుకు తెలియదు. దాస్గన్ మహారాజుకి ఏంటంటే మొండి పట్టు. ఎందుకంటే చిన్నప్పుడు బాగా సరదాగా అల్లరిగా దిగినటువంటి వాడు ఎక్కడ ఉద్యోగంలో కుదురుగా లేకపోతే ఒకరోజు వాళ్ళ పిన్నమ్మ తిడుతుంది. ఎందుకురా నాయన, మీ పిన్నాన్న పేరు మీ తాత పేరు చెప్పుకొని బతకాలి, నువ్వు బయటికి పోతే నువ్వెవరు అనంటే ఫలానా పంత్ గారి మనవడంటే గుర్తుపడతారు తప్ప నీకేమన్నా గుర్తింపు ఉందా అని చెప్పంటే ఆ మాటకు రోషంతో ఇంటి నుంచి బయటికి వచ్చి పోలీసు ఉద్యోగాన్ని సంపాదించి తనకంటూ ఒక ప్రత్యేకతను సాటుకోవడానికి లావణీల రచయితగా ఎదిగి ఆ తర్వాత పోలీసు ఉద్యోగంలో ఉన్నత ఉద్యోగానికి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి పోతే తప్ప తన పేరు తనకు ప్రత్యేక గుర్తింపు ఉండదని భావించాడు. దీంట్లో తప్పు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కోరుకుంటారు. దాస్గన్ మహారాజ్ ఏమో లౌకికపరమైనటువంటి గుర్తింపును కోరుకున్నాడు. ఏమిటి? తన పిన్నమ్మకు ఛాలెంజ్ చేసి వచ్చాడు, నేనేంటో ప్రత్యేకంగా నిరూపిస్తా అని చెప్పి. ఎస్, ఆయన జీవితంలో ఆయన రాతలో ఒక ప్రత్యేకత ఉంది, కానీ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రత్యేకత కాదు. అనేక మంది యోగుల చరిత్రలను రాసి దాన్ని కీర్తన చేసి ఆధునిక మహీపతిగా దాస్గన్ మహారాజ్గా కీర్తి పొందాలనేటువంటిది భగవంతుడు రాసినటువంటి రాత. అది ఒక్క భగవంతునికే తెలుసు. అందుకే బాబాకు తెలుసు కాబట్టి ఎప్పుడు అనేటువంటి వారు, గను నీ జీవితం ఇందుకోసం కాదు, నీ జీవితం వేరే అని చెప్పి బాబా అనేక సార్లు చెప్పినా అర్థం కాదు. కానీ చివరికి అర్థం చేసుకొని బాబా దగ్గరికి వచ్చి బాబా చెప్పినట్టు జీవించాడు కాబట్టి బాబా ఒకేసారి చెప్తాడు ఏ మాట అయినా, దాన్ని మనము గుర్తెరిగి దాన్ని జీవితంలో అమల్లో పెడితే మనల్ని మించినటువంటి వారు లేరు. ఆ రోజుల్లో మరాఠా దేశంలో, మన దగ్గర తక్కువ కానీ మరాఠా దేశంలో కీర్తనాకారులకు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతలే కాదు, వారి జీవితం కూడా చాలా విలాసవంతంగా ఉంటుంది. ఆడంబరమైనటువంటి షేర్వానీలు, ఆడంబరమైనటువంటి బంగారు ఆభరణాలు, కడియాలు, గండపెండేరాలు రకరకాలుగా ఉండే కీర్తనాకారులకు. ఎవరన్నా కీర్తనాకారులుగా చాలా ప్రఖ్యాతిగాంచారంటే వాళ్ళ జీవన విధానం వేరు ఆ రోజుల్లో మరాఠా దేశంలో. దాస్గన్ మహారాజ్ కూడా కీర్తన చేయడానికి అందరిలాగానే మంచి కోట్ వేసి పైన పేటా పెట్టి రెడీ అయిపోతుంటే బాబా ఒకే ఒకసారి చెప్తాడు, గను మనకి పై ఆడంబరాలు అవసరమా? నారదీయ సాంప్రదాయం చూడు, నారద మునేంద్రుడు ఎప్పుడూ తన కంఠంలో భగవంతుని నామం ఉంటుంది, ఆయన వేషధారం చూడు, ఇవన్నీ ఈ ఆభరణాలు అవసరమా?
కథ వినేటువంటి వాడు పెళ్లి కొడుకులా అలంకరించినటువంటి కీర్తనాకారుని హరిదాసుని చూసినందుకు రారు గను, వారు నీ కంఠంలో నుంచి తొలికిసలాడేటువంటి భగవంతుని రూపాన్ని చూడడానికి వస్తారు వాళ్ళు. కాబట్టి నీ గొంతులో నుంచి తొలికిసలాడేటువంటి భగవంతుని రూపాన్ని చూడాలంటే మరి నీ వేషం అడ్డు కదా, వచ్చినటువంటి వాళ్ళందరూ నీ వేషాన్ని చూస్తారు కదా. కాబట్టి గను మనకి ఇదొద్దు, ఇవన్నీ తీసే అని చెప్తే కేవలం పంచ పైన ఉత్తరీయం చేతిలో చిరతలు తప్ప తన జీవిత పర్యంతము కనీసం సరైనటువంటి చొక్కాను కూడా ఆయన ధరించలే, బనీని ధరించేవాడు మామూలు సమయాల్లో. అలా సద్గురువు చెప్పినట్టు నడుచుకున్నాడు. కాబట్టి ఏం జరిగింది, భగవంతుడు ఏ విధంగా అయితే తన జీవితాన్ని నిర్ణయించిందో దాస్కన్ మహారాజ్ జీవితాన్ని, ఆ విధంగా ఆధునిక మహీపతిగా తన పేరు పొందాడు కదా. అంటే భగవంతుడు మనల్ని తన దగ్గరికి వచ్చిన తర్వాత తనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనల్ని ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ మనల్ని ఉంచాలనేటువంటిది. అది మనకు తెలియదు, కేవలం బాబాకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనం ఆయన ఉంచినటువంటి స్థితిలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మనము మన జీవితం మన చేతుల్లో లేదనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. తన భక్తుడి పట్ల ఎంత ప్రేమ అంటే బాబా దగ్గర 2 విషయాలు జరుగుతాయి. వారిని ఆశ్రయించినటువంటి వారికి ఎవరు ఏ లక్ష్యంతో ఆశ్రయిస్తే అవి జరుగుతాయి. బాబా దగ్గర స్వార్థానికి పరమార్థానికి రెండింటికి అనుగ్రహం ఉంటుంది. స్వార్థం అంటే మన లౌకికపరమైనటువంటి కోరికలు కోరుకోవడం స్వార్థం, దీనిని అనుగ్రహిస్తాడు ఆయన. పరమార్థం కేవలం భగవంతుని ధ్యాసలో ఉండాలి, నేను ధర్మంగా ఉండాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి, అది అనుగ్రహిస్తారు. చాయిస్ మనదే. స్వార్థాన్ని కోరుకుంటామా పరమార్థాన్ని కోరుకుంటామా? 90% మంది స్వార్థాన్ని కోరుకుంటాం, ఎందుకంటే అది లేకపోతే మన జీవితం లేదు. ఆ స్వార్థం అనేటువంటి మన లౌకికపరమైనటువంటి కోరికలు లేకపోతే మనం ప్రశాంతంగా ఉండలేం. కాబట్టి 90% అందులోనే ఉంటాం, అందులో తప్పు లేదు కూడా. ఎందుకంటే ప్రపంచంతో కలిసి బతుకుతున్నాం కాబట్టి ప్రపంచంలో మనకు కూడా కావలసినటువంటి వాటిని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అవన్నీ పొందిన తర్వాత కూడా మరలా 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 వాటినే కోరుకోవడం అనేటువంటిది దుర్మార్గమైన విషయం. జీవితంలో కొంత సాటిస్ఫాక్షనరీ లెవెల్కి వచ్చిన తర్వాత, కొన్ని పొందిన తర్వాత సద్గురువు నుంచి ఆ స్వార్థం నుంచి వేరుపడిపోయి పరమార్థం వైపు రావాలి. జీవితం బతికిన 90 ఏళ్ళు అందులోనే ఉంటా అంటే ఇక ఎవరు ఏం చేయలేరు. మనకు కొన్ని కోరికలు తీరిన తర్వాత, మనం ఒక స్థితికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ప్రయాణం పరమార్థం వైపు మన్నుతూ ఉండాలి. మెల్లిమెల్లిగా మన యొక్క ఆలోచనలు దృష్టి ఆయన నామం వైపు, ఆయన కథల వైపు, ఆయన యొక్క ఆరాధన వైపు మల్లుతూ ఉంటే మనం కూడా స్వార్థం నుంచి పరమార్థంలోకి వస్తాం. అందుకని 90% మంది స్వార్థం అనేటువంటి ప్రయోజనం కోసమే భగవంతుని దగ్గరికి వస్తారు. ముఖ్యంగా బాబా దగ్గరికి అయితే 100% 90%లో 90% ఉన్నటువంటి దాంట్లో 100% లౌకికపరమైనటువంటి కోరికలతోటే వస్తారు. కాకపోతే ఏంటంటే మనలో ఒక అంతర్మదనం జరగాలి, ఆత్మ పరిశీలన జరగాలి. నాకు ఇన్ని ఇచ్చాడే, ఇన్ని ఇచ్చినటువంటి ఆయన చెప్పినటువంటి దాంట్లో నేనేమైనా పాటిస్తున్నానా, నేనేమైనా ఆయన చెప్పినట్టు జీవిస్తున్నానా, ధర్మబద్ధంగా ఉంటున్నానా, ఆయన కోసం నేనేమన్నా సమయాన్ని వెచ్చిస్తున్నానా, నా కోరికల కోసం ఆయన ఎంత సమయాన్ని వెచ్చించుంటాడు, నాకు అడ్డుపడేటువంటి కర్మల్ని ఎన్ని తొలగించుంటాడు, మరి ఇన్ని తొలగించినటువంటి ఆయన కోసం నేను ఏమైనా సమయాన్ని వెచ్చించగలుగుతున్నానా అనేటువంటి ఆలోచన పుట్టినరోజు మనం కూడా పరమార్థం వైపు ఖచ్చితంగా వస్తాం. ఎందుకనంటే జస్టిస్ రేగే ఇండోర్లో జడ్జిగా ఉంటారు. ఆయనకు రామకృష్ణ పరమహంస అంటే చాలా గౌరవం, భక్తి కూడా. ఒకరోజు తను కలకత్తా వెళ్తాడు. కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాళీఘాటు, కాళీమాత ఆలయం అన్నీ దర్శించుకుంటాడు. దర్శించుకున్న తర్వాత రామకృష్ణ పరమహంస గారు పూజించినటువంటి దక్షిణ కాళీమాతను అందరినీ దర్శించుకుంటాడు. అయితే అతనికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏంటంటే రామకృష్ణ పరమహంసకు వారి దగ్గర రామ్లాల్ అనేటువంటి చిన్న రాముడి విగ్రహం ఉండేది. ఆ రాముడి విగ్రహం వారికి ఎలా దొరికింది అనేటువంటి దానికి సంబంధించినటువంటి సమాచారం లేదు. ఆ రామ్లాల్ విగ్రహాన్ని తను గంగా తీసుకెళ్తే రామకృష్ణ పరమహంస ఈత కొడుతుంటే ఆ రామ్లాల్ విగ్రహం కూడా ఆయనతో పాటు సమానంగా నీళ్ళల్లో తేలేదట. దాని పట్ల పంచ ప్రాణాలు పెట్టుకున్నాడు.
ఒకరోజు గైడ్ను తీసుకొని వెళ్ళాడు. అన్ని రామకృష్ణ పరమహంస వాడినటువంటి అన్ని వస్తువులను చూపెట్టాడు. కానీ రామ్లాల్ విగ్రహం చూపెట్టలేదు. అది అడిగితే అదేదో నాకు తెలియదు అన్నాడు. కానీ తన యాత్ర అసంపూర్ణమవుతుందనేటువంటి దాంతో రాత్రంతా బాధపడుతూ ఉంటాడు. సరే, తెల్లవారి దక్షిణ కాళీమాత దగ్గరికి వెళ్ళి మనము అక్కడ వెయిట్ చేద్దాము, ఎవరైనా దొరుకుతారేమో అని చెప్పి తెల్లారి వెళ్తాడు. వెళ్ళేసరికి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి, అయ్యా మీరు ఇండోర్ నుంచి వచ్చినటువంటి న్యాయమూర్తి అని అడుగుతారు. అవునండి అంటారు. సరే, నాతో పాటు రండి, మీకు రామ్లల్లా విగ్రహాన్ని చూపెడతా అంటారు. ఆశ్చర్యం వేస్తుంది. దీన్ని అడుగుతానేమో అసలు ఎవరికి సంబంధం లేదు, అది తెలియదని చెప్పారు అందరు. కానీ ఆ దక్షిణేశ్వరుని యొక్క పూజారి రేగే గారిని తీసుకెళ్ళి రామ్లల్లా విగ్రహాన్ని చూపెడతారు. దాని చేతుల్లోకి తీసుకుంటే ఎంతో ఆనందభరితులైపోతారు. బయటకు వచ్చిన తర్వాత అడుగుతారు ఆ పూజారిని, అయ్యా అసలు నేను ఎవరో తెలియదు, ఇండోర్ ఎక్కడ, కలకత్తా ఎక్కడ, నేను రామ్లల్లా విగ్రహం కోసం ఆరాటపడుతున్న విషయం మీకు ఎలా తెలుసు? అయ్యా, రాత్రి రామకృష్ణ పరమహంస ఇంకొక అతను ముస్లిం లాగా ఉన్నాడు, ఇద్దరూ వచ్చి రామకృష్ణ పరమహంసను ఆ వ్యక్తి అడుగుతున్నాడు, నా వాడు వచ్చాడు, నీ రామ్లల్లాను ఒకసారి చూపెట్టరాదా అని అడుగుతున్నాడు. రామకృష్ణ పరమహంస స్వప్నంలో రేపు ఉదయాన్నే ఒక వ్యక్తి నల్ల కోట్ వేసుకొని చక్కగా ఒక లాల్చీ పైజామా వేసుకొని దానిపైన నల్ల కోట్ వేసుకొని వస్తాడు, అతనికి రామ్లల్లా విగ్రహం చూపెట్టని చెప్పి నన్ను స్వప్నంలో ఆదేశించాడని అంటాడు. అంటే పరమార్థం కోసం తపించేటువంటి వారి కోరికను ఎంత సులువుగా బాబా తీరుస్తారో చూడండి. తన భక్తుడు పరమార్థం కోసం తపిస్తే స్వయంగా అది ఎవరైతే చూపెట్టగలుగుతారో వారి స్వప్నంలోకి వెళ్ళి చూపెట్టారు కదా. మనమేమో స్వార్థం కోసం బాబాను అడుగుతూ ఉంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా పరమార్థం కోసం చాలామందికి చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. కాశీకి వెళ్ళాలని చాలామంది అనుకుంటారు. ఏమనుకుంటారు? ఎవరైనా తోడొస్తే వెళ్దాం, ఇంకెవరైనా దొరికితే వెళ్దాం అని అనుకుంటారు. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే తెల్లారు ఎవరో వచ్చి అడుగుతారు, మేము కాశీకి వెళ్తున్నాం వస్తారా అని, లేకపోతే మేము షిరిడీకి వెళ్తున్నాం వస్తారా అని అడుగుతారు. అంటే నీలో భగవంతుని కోసం తపన మొదలైతే ఎట్లా అది ఆచరణలోకి వస్తుంది, దాని ఆచరణలో ఎట్లా పెడతారనేటువంటిది మన జీవితాల్లో చాలామంది మనం అనుభవించి ఉంటాం. లాలా లక్ష్మీచంద్ అనేటువంటి భక్తుడికి ఎప్పుడో ధ్యానంలో బాబా రూపం కనిపిస్తుంది. తర్వాత కొన్ని రోజులకు దాస్కన్ మహారాజ్ కీర్తన చెప్తూ దాస్కన్ మహారాజ్ ఒక చిత్రపటాన్ని పెట్టి ఎప్పుడు బాబా చిత్రపటంకు పూలమాల వేసి కథ చెప్పడం ప్రారంభిస్తారు. ఆ కథకు వెళ్ళినటువంటి లాలా లక్ష్మీచంద్కు బాబా చిత్రపటం చూడగానే అరే నాకు ధ్యానంలో కనిపించినటువంటి సాధువు వీరే కదా అనిపిస్తుంది. అయితే దాస్కన్ మహారాజ్ ఏం చేసేవారంటే, దాస్కన్ మహారాజ్ ఎక్కువగా ఏకనాథ్ మహారాజు ఇటువంటి యోగుల చరిత్రలు చెప్పేవారు. చెప్పేటప్పుడు సందర్భానుసారంగా బాబా యొక్క లీలను మహిమను మధ్యలో చొప్పించేవారు. అక్కడ ఉన్నటువంటి లాలా లక్ష్మీచంద్కు ఆ కథలో బాబా యొక్క మహత్తే బాగా మనసుకి ఎక్కిపోయింది. ఇంటికెళ్ళి ఆలోచిస్తాడు, అరే ఈ మహాత్ముడి యొక్క మహత్తి ఇంత గొప్పదా, ఎప్పుడు నేను దర్శించుకోవాలి, ఎప్పుడు నేను షిరిడీకి వెళ్ళాలి అని చెప్పి ఆరాటపడుతూ ఉంటాడు. పడుకుంటాడు. సరిగ్గా రాత్రి 10 గంటల సమయంలో మిత్రుడు వచ్చి తలుపు కొడతాడు. నేను షిరిడీ వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతాడు. ఆశ్చర్యం వేస్తుంది. ఆలోచన వచ్చి కొన్ని గంటలే. అంతేకాదు ఆ మిత్రుడు ఇంకో మాట చెప్తాడు, నేను ముందు నారాయణ మహారాజుని దర్శించుకోవాలనుకున్నాను, కానీ నారాయణ మహారాజ్ దర్శనం కంటే కూడా ముందు షిరిడీకి వెళ్ళి నారాయణ మహారాజుని తర్వాత దర్శించుకుందాము, నాకు షిరిడీకి వెళ్ళాలనేటువంటి తలంపు వచ్చింది, టికెట్లు కూడా ఉన్నాయి, వస్తావా అంటాడు. వెంటనే పక్కన ఉన్నటువంటి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు షిరిడీకి. అంటే మనలో ఒక మంచి తలంపు రాగానే బాబా ఏ విధంగా దాన్ని కార్యరూపంలోకి పెడతారు. ఇది పరమార్థం. చెప్పాక స్వార్థం పరమార్థం. పరమార్థం అనేటువంటిది అత్యంత తేలికగా నయా పైసా ఖర్చు లేకుండా ఎటువంటి జాప్యము లేకుండా పరమార్థం అనేటువంటిది మన చేతికి అందుతుంది. కానీ స్వార్థం కోసం కోరుకునేటువంటివి చాలా ఆలస్యం జరుగుతాయి. ఆ ఆలస్యం జరగడంలో కూడా కారణం ఏమిటో తెలుసా? మనం ఏమనుకుంటామంటే ఇలా కోరాం రేపు అయిపోవాలనుకుంటాం. ఇలా కోరింది రేపు ఎందుకు కాదు, పోనీ 4 రోజులకు ఎందుకు కాదు, 3 నెలలకు ఎందుకు కాదు, 3 సంవత్సరాలకు ఎందుకు కాదు? నువ్వు కోరినటువంటి దానికి మధ్యలో నువ్వు మోసుకొచ్చినటువంటి కర్మలు అనేటువంటి అడ్డుపడుతూ ఉంటాయి. ఈ కర్మలు అడ్డుపడుతున్నప్పుడు నీకు ఇచ్చేటువంటి అనుగ్రహం బాబా ఇవ్వలేడు. దానికి ఏం చేస్తాడంటే బాబా
ఈ కర్మలన్నింటినీ మెల్లమెల్లగా తొలగించడానికి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, నీ కర్మలను బాబా మంత్రం వేసి కానీ ఇంకోటి చేసి కానీ తొలగించడు. ఈ 3 ఏళ్ల టెన్యూర్లో ఏం చేస్తాడంటే ఈ కర్మలన్నీ తొలగడానికి నీ చేత అద్భుతమైనటువంటి పుణ్యకార్యాలు చేయిస్తాడు. ఒక ఆవిడ నన్ను అడిగింది, సార్ నేను ఒక కోరిక కోరాను, 2 ఏళ్ళు అయింది, ఈ 2 ఏళ్లలో నేను దాదాపు ఒక 5 నుంచి 6 సార్లు అన్నదానం చేయించాను సార్, బాబాకు ఒకసారి వస్త్రాలు ఇప్పించాను సార్, ఒకసారి బీదలకు కూడా అన్నదానం చేయించాను సార్ అని అంటే నేను ఒకటే చెప్పా, అమ్మ నాకు తెలిసి ఒక 70% పూర్తి అయి ఉంటుందమ్మా నీ కర్మలు, ఇంకో 25% ఉంటాయి, ఇట్లానే మంచి పనులు చేస్తూ వెళ్ళు, ఇవన్నీ క్లియర్ చేయిస్తారు బాబా. ఇప్పుడు నీకు ఈ బుద్ధి ఇంతకుముందు లేదు, ఎప్పుడైతే కోరిక కోరావో ఆ కోరిక బాబా తీరుస్తారనే విశ్వాసం కలిగిన తర్వాత ఏమైంది, మరి అది తీరాలంటే ఏదైనా చెయ్యాలి అనేటువంటి బుద్ధి నీకు కలిగింది, సద్బుద్ధి. ఆ సద్బుద్ధితో ఏం చేస్తున్నావు, నీ కర్మలను నువ్వే కరిగించుకునేటువంటి పని నువ్వు చేస్తున్నావు. సద్గురువు ఎప్పుడు కూడా ఏది ఆయాచితంగా ఇవ్వడు. చాలామంది భ్రమంలో ఉంటారు, బాబా అడగగానే ఇస్తాడు, కావాల్సింది శాంక్షన్ చేసేస్తాడని చెప్పి. కాదు, ఒకవేళ కావాల్సింది ఇప్పుడు ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకరు ఉన్నారు, ఇవాళ అడిగారు రేపు అయిపోయింది, రేపు మంచి సంబంధం రావాలి మా అమ్మాయికి అన్నారు, ఇవాళ అడిగారు రేపు వచ్చేసింది. దాని అర్థం ఏమిటి, ఈ కోరిక తీరడానికి నీ కర్మల యొక్క ప్రతిబంధకం లేదు ఇక్కడ. ఏదైతే నువ్వు అడిగి 3 సంవత్సరాలు జాప్యం జరుగుతుందో ఈ ప్రతిబంధకాలన్నీ ఉన్నాయి. ఈ ప్రతిబంధకాలన్నింటినీ కూడా బాబా కరిగిస్తాడు. ఎట్లా, ఆయన ఏం చేయడు, మంచిత చేయిస్తాడు. మనం మూర్ఖంగా ఉంటే అవి కరగవు. మనం ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు, మనకు బాబాను ఒక కోరిక కోరినప్పుడు మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా బాబా కోరిక తీరిన తర్వాత 1000 మందికి అన్నదానం చేయిస్తాం. బాబా కోరిక తీరిన తర్వాత నీకు పట్టు వస్త్రాలు పెడతాం. ఇది తప్పు. బాబాను మనం ఒకటి అడిగామంటే దాన్ని సాకారం చేసుకోవడానికి మనము ఒక్కొక్కటిగా కొన్ని పుణ్య కార్యక్రమాలు సత్కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఈ అడ్డంకిగా ఉన్నటువంటి కర్మలన్నీ కూడా కరుగుతూ ఉంటాయి. అప్పుడు నీకు ఇవ్వాల్సినటువంటి దాన్ని ఆయన ఎప్పుడు చేతిలో పట్టుకునే ఉంటాడు. ఇవన్నీ అడ్డుదొలిగిన తర్వాత ఆయన ముందుకు వచ్చి దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇది సీక్రెట్. ఈ రహస్యాన్ని మనం ఎవరం తెలుసుకోలేము. ఈ రహస్యాన్ని తెలుసుకోకుండా అన్నీ కావాలనుకుంటాం. ఎందుకంటే ఈ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసా, మనం క్రితం జన్మలో అనేకమైనటువంటి వాటిని మూట కట్టుకొని వచ్చాం కాబట్టి మరో జన్మలోకి వచ్చాం. ఆ మూట కట్టుకొచ్చినటువంటి వాటిని, ఆ జడ పదార్థాలను కరిగించుకుందే మనకెక్కడ అనుగ్రహం దక్కుతుంది. ఎందుకంటే సర్వసాధారణంగా మానవ జన్మ పాపకర్మలు సమానమైనప్పుడే ఈ జన్మ వస్తుంది. అయినా సరే ఆ పాపకర్మలు అనేది సమానమైనటువంటి దాంట్లో కొన్ని కర్మలు అప్పుడప్పుడు పైకి లేస్తూ ఉంటాయి. ఎందుకు లేస్తూ ఉంటాయంటే ఈ జన్మలో మనం చేసేటువంటి అకర్మలు ఏవైతే ఉంటాయో మళ్ళీ అకర్మలు అనేటువంటి అకౌంట్లో పడుతూ ఉన్నప్పుడు ఈ అకర్మలు పెరుగుతూ ఉంటాయి. పాపపుణ్యాలు సమానమైనప్పుడు మనం ఇక్కడికి వస్తాము. వచ్చిన తర్వాత మళ్ళీ పుణ్యాలు సమానంగా చేసుకుంటూ పోతే అది బ్యాలెన్స్గానే ఉంటుంది. కాకపోతే మానవ జన్మ యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ అకర్మలే ఎక్కువ చేస్తూ ఉంటాం. కాబట్టి మళ్ళీ ఈ కౌంట్ పెరుగుతూ ఉంటుంది, అకర్మలు అనేటువంటి కౌంట్. కాబట్టి అకర్మలు అనేటువంటి కౌంట్ పెరుగుతున్నప్పుడు మనకు కూడా అనుగ్రహం అనేటువంటిది అప్పుడప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది. అందువల్ల బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కేవలం దయచేసి టెంకాయకు కోవా బిళ్ళలకు పరిమితం కాకండి. అద్భుతమైనటువంటి సాయి తత్వం అనేటువంటి సారాన్ని ఆకలింపు చేసుకుంటేనే ఆయన మనకి ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు జాప్యం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా దరఖాస్తు పెట్టుకున్నాం గవర్నమెంట్ ఆఫీస్లో, పోయి అడుగుతాం ఎందుకు అంటే వాడు చెప్తాడు ఈ పేపర్ లేదు అని చెప్తాడు. మళ్ళీ పోయి ఆ పేపర్ తెచ్చిస్తాం. తర్వాత పైకి పోయిన తర్వాత మళ్ళీ ఇంకేటో ఫీజు 50 రూపాయలకు మీరు 40 రూపాయలు కట్టండి, ఇంకో 10 రూపాయలు కట్టండి అంటాడు. ఎందుకంటే ఇది మన చేతిలో ఉంది కాబట్టి మనము వెళ్ళి తెలుసుకోగలుగుతాం. కానీ ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి దరఖాస్తును మనము అడగలేము ఆయనను, బాబా ఏ స్టేజ్లో ఉంది చెప్పండి అని చెప్పడు ఆయన. మన చేతి చేయిస్తాడు, దాన్ని అర్థం చేసుకోవాలి అంతే తప్ప మనము ఆయన ఆ దరఖాస్తు పెట్టుకున్నాము అది వచ్చేసేయాలి, అలా రాదు. వాటన్నింటికీ ఒక లెక్క ఉంటుంది. ఎప్పుడూ కూడా బాబా దగ్గర ఏది ఆయాచితంగా పొందాలని చూడకూడదు. ఇంకొకటి ఏంటంటే మనందరం కూడా ఉద్దర బేరగాళ్ళం. బాబా సచ్చరితలో చెప్తాడు, నాది నగదు బేరమే తప్ప ఉద్దర బేరం కాదంటాడు. మీరందరూ సచ్చరిత చదివిన వాళ్ళు చాలామందికి అర్థమై ఉంటుంది కదా. బాబా రాగానే ఇప్పుడు సపోజ్ నాలాంటి వాడు వెళ్ళాడు అనుకోండి, ఆ రోజుల్లో
వెళ్తే నేను ఒక కోరికతోటి వెళ్ళాను. వెళ్తే నేను కోరిక చెప్పకముందే ఏం చేసేవాడంటే తే అనేవాడు, దక్షిణ ఇవ్వనేవాడు. తీసుకొని అప్పుడు కఫ్నీ జేబులో వేసుకొని చెప్పిన సంగతి అనేవాడు. ఇప్పుడు బాబా ఇది అయితే, నా భూమి అమ్ముడు పోతే, నా కూతురు పెళ్ళైతే, నా కొడుకు పుడితే, అంత ఉద్దర బేరమేగా. నగదు బేరం ఎక్కడుంది? ఇక్కడ నగదు బేరం చేసేవాడే అదృష్టవంతుడు బాబా దగ్గర. ఉద్దర బేరం చేసేవాడికి విలువ ఉండదు. చూద్దాంలే అంటాడు బాబా. కాబట్టి బాబా ఎందుకు ఆ రోజు దక్షిణ ముందుగా తీసుకునేటువంటి వారంటే భక్తుడి యొక్క కర్మలు, వాడి లెక్క బాబాకు తెలుసు. కాబట్టి కనీసం వాడు ధనం పైన వ్యామోహం లేకుండా ₹1 జేబులోంచి తీశాడంటే వాడి కర్మలు కొంత క్షీణించినట్టే. అందుకని బాబా తొలి దర్శనంలోనే ఆ రోజుల్లో చాలామంది కోరికలు తీరేటివి. మూర్ఛవ్యాధితో హరిశ్చంద్ర పితాలే తీసుకొచ్చారు కొడుకును. తీసుకొచ్చి బాబాకు దక్షిణ సమర్పించి 10 రోజులు అక్కడ ఉన్నాడు. ఉండడం వల్ల ఏం జరిగింది? ఆ పిల్లవాడి యొక్క రోగం తగ్గిపోయింది కదా. నగదు బేరమే, ఉద్దర బేరం లేదు. మనందరం కూడా ఉద్దర బేరానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళం బాబా దగ్గరికి వచ్చి ఆయనకే చెప్తాం, ఆయనకే కమిషన్ ఇవ్వాలనుకుంటాం, ఆయనకే మనం నిజంగా ఆయనకి ఇచ్చే ఏదైనా జరిగితే ఇచ్చేటువంటిది చాలా గొప్పగా ఫీల్ అవుతాం, నేను ఇచ్చానని చెప్పి. కాదు, బాబా నవ్వుకుంటాడు, అరే నాయనా మీకంటే ఆ రోజు భక్తులే నయం రా నాయనా, ఎవ్వడు కూడా ఉద్దర పెట్టలేదు, మీరు మాత్రం ఉద్దర బేరగాళ్ళు అని చెప్పి బాబా నవ్వుకుంటాడు. కాబట్టి మనము నిత్యం లౌకికంగా బ్రతికేటువంటి వాళ్ళం కూడా ఒకటి ఆలోచించాలి. ఎక్కడా కూడా ఈరోజు అంతా ఆన్లైన్ షాపింగ్ చేస్తారు కదా, లేకపోతే ఏ సూపర్ మార్కెట్లో అయినా, ఏ రోజు కిరాణా షాప్లో ఎవడు కొనట్లేదు, వాళ్ళ బతుకు ఆగమైపోయింది. సూపర్ మార్కెట్కో ఇంకోటికో పోతే ప్రపంచంలో ఎక్కడైనా ఉద్దర భారం ఉందా? ఉద్దర బేరమే లేదుగా ఎక్కడ. మరి బాబా దగ్గర ఉద్దర బేరం ఎందుకు? దీని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ప్రేమ కేవలం నమస్కారంతోటో లేకపోతే ఆయనకు సాష్టాంగ నమస్కారంతోటో కొబ్బరికాయతోటో కాదు, ఒక నిబద్ధత. బాబాను అర్థం చేసుకోవడంలో మనము ఒక నిబద్ధతతో ఉండాలి. ఆ నిబద్ధతే ఆయనకు మనల్ని చాలా దగ్గరగా చేస్తుంది. ఇంకోటి, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు నగదు బేరం చేయాలి, ఎందుకు బాబాకి ఇచ్చుకోవాలి, అది కూడా అవసరం లేదు తెలుసా. మనకు ఉద్దర బేరం అవసరం లేదు, నగదు బేరం అవసరం లేదు. ఈ రెండూ లేకుండా మరి ఎట్లా, మరి బాబాను ఎలా అడగాలి? ఏమీ అడగాల్సిన అవసరం లేదు. అడిగితేనే అమ్మ నిన్ను పెంచి ఇంత పెద్దదాన్ని చేసిందా? గురువు కూడా అంతే, అడగాల్సిన అవసరం లేదు సద్గురువును. నీకు ఏమేమి ఇవ్వాలో ఎప్పుడెప్పుడు వేటిని అనుగ్రహించాలని తెలుసు. ఇంకో విషయం తెలుసా, మనం బాబాను అడిగినప్పుడు అనేక కర్మలు అడ్డుపడతాయని చెప్పాను చూసారా. ఆ కర్మలు అడ్డుపడడానికి మనం అనేక సత్కార్యాలు బాబా మనతో చేయించిస్తారని చెప్పాను కదా. నువ్వు అడగలేదనుకో, అడగకపోవడమే గొప్ప సత్కార్యం, ఇంకా నీ కర్మలన్నీ పోయినట్టే. కాబట్టి కావలసినవన్నీ ఆయన ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా గురువు మనకు బోధించేటువంటి అద్భుతమైనటువంటి జీవిత సత్యాలు. వీటిని అంటిపెట్టుకోవాలి. వీటిని అంటిపెట్టుకున్నప్పుడు ఆయనను ఆశ్రయించినటువంటి పరమార్థం మనకు అర్థమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో, ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి
నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే